నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 లారీలు ఒక బస్సు ఢీకొనడంతో 7 మృతి, 30 మందికి గాయాలు. బంగారుపాలెం మండలం మొగిరి ఘాట్ వద్ద ప్రమాదం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీతారాం ఏచూరి. సిపిఎం సిపిఐ ప్రజా సంఘాలు ఘనంగా నివారణ. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళదాం. సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు. తిరుపతి జిల్లాలో వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. హెచ్చరించిన జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్. ఏపీలోని గ్రామాల్లో కనీస అవసరాల సౌకర్యాలపై వేగం పెంచాలి. కూటమి ప్రభుత్వం తమ డిమాండ్ల సాధనకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి. డిమాండ్ చేసిన ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రెసిడెంట్ వైవి రాజేంద్ర ప్రసాద్. వార్తలోని వివరాలు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీతారాం ఏచూరికి శుక్రవారం నగిరి అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ, వామపక్షాల వెలుగురేఖ సీతారాం ఏచూరి 5 దశాబ్దాల పాటు ఎర్రపాటలో అగ్రగామిగా నిలిచారని, విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐలో ప్రవేశించి కేంద్ర ఎస్ఎఫ్ఐ కమిటీలో సభ్యులుగా కొనసాగి సిపిఎం పార్టీకి సభ్యులుగా చేరి వివిధ పదవులు అలంకరించిన వ్యక్తిని అంచెలంచెలుగా ఎదిగి సిపిఎం జాతీయ అధ్యక్షులుగా విధులు చేపడుతూ మృతి చెందారని, ఆయన మృతి సిపిఎం పార్టీకి తీరని లోటని, ఆయన కమ్యూనిస్టులో ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తిని, ఆయన సేవలు సిపిఎంకు అందించడంలో ముందున్నారని అన్నారు. యూపీఏ 1 ప్రభుత్వంలో కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడంలో కీలక భూమిక, ఆ చట్టాలు ఈ రోజు పేదలకు ఉపయోగపడుతున్నాయన్నారు. దేశంలో మతోన్మాద శక్తులు బలపడుతున్న సందర్భంగా వాటి వ్యతిరేకంగా వామపక్షాలను, ప్రతిపక్ష పార్టీలను ఐక్యం చేసి పోరాటం చేసిన వాటిని నిలువరించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష పోరాటాల్లోనూ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటును కలం తిప్పిన గొప్ప నాయకుడని, నిరంతరం కార్మికుల, ఉద్యోగుల, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం శ్రమించిన గొప్ప ఆయన మరణం దేశానికి తీరని లోటుని తెలిపారు. సిపిఐ జిల్లా నాయకులు కోదండయ్య మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు తీరని లోటు. విద్యార్థి దశ నుంచే ఆయన పోరాట బాట పట్టారని, ఢిల్లీ జేఎన్యూలో చదివేటప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలోనే రాజీనామా చేయాలని మాట్లాడిన ధైర్యశాలని, అలాంటి వ్యక్తి లేనిది చాలా బాధాకరమని కొనియాడారు. ఆయనకు రెడ్ సెల్యూట్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగిరి కార్యదర్శి పెరుమాల్, షణ్ముగం, సిపిఐ పట్టణ అధ్యక్షులు వేలన్, ఏఐటీయూసీ నాయకులు భాష తదితరులు పాల్గొన్నారు. ఎంపీగా ఉంటూ కూడా ఈరోజు అదే ఇప్పుడున్నటువంటి అనేక మంది పూర్వ పార్టీలు ఎంపీలు ఉన్నా కూడా ఉత్తమ పార్లమెంటేరియన్, ఒక వక్తగా ఆయన ఈరోజు అందరూ రాజకీయ పార్టీల ద్వారా కొనియాడుతున్నారంటే ఆయన వ్యక్తిత్వ శైలి, ఆయన మాట తీరు, ఆయన ఒక అధ్యయనం అన్నీ కూడా ఈరోజు మనకు కూడా ఉపయోగపడాలి. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, దళిత బలహీన వర్గాలు అందరూ కూడా ఐక్యంగా సీతారామ ఏచూరి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఆయన దిశానిర్దేశించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైనా అందరూ ఐక్యంగా ఆయన యొక్క సూత్రాలను మనం ముందుకు తీసుకెళ్లేదానికి ఐక్యంగా ముందుకు వెళ్ళాలని తెలియపరుస్తూ, సిపిఐ పార్టీగా మేము చాలా ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆయన ఆత్మ శాంతించాలని ఈ సందర్భంగా సంతాపం తెలియపరుస్తున్నాం. కార్వేటి నగరం మండలం ముక్కరవారిపల్లి పంచాయతీ గంగమాంబపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిలో ఉన్న 3 ఎకరాల 78 సెంట్ల భూమిలో చెరుకు తోటను వెంటనే బహిరంగంగా వేలం నిర్వహించి ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సానుకూలంగా స్పందించిన జిల్లా అధికారి వెంటనే చర్యలు తీసుకోవాలని నగిరి ఆర్జీఓకి ఆదేశించారు. అనంతరం నగిరి ఆర్జీఓని గంగమాంబపురం గ్రామస్తులు సుమారు 40 మంది రైతులు కలిసి సమస్యను వివరించారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈరోజు గంగమాంబపురం సంబంధించి లోకనాథ్ రెడ్డి ఆక్రమించుకున్న భూమి, దాంట్లో ఉన్నటువంటి చెరుకు పంటని ఏలం వేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయమని చెప్పి ఈరోజు గ్రామస్తులతో కలిసి మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. గౌరవనీయులు కలెక్టర్ చిత్తూరు జిల్లా వారు స్పందించి
వెంటనే నగరి ఆర్డీఓ గారికి పంపించడం జరిగింది. నగరి ఆర్డీఓ గారు చాలా చక్కగా స్పందించినారు. తగు ఆదేశాలను కూడా కార్వేటనగరం తహసీల్దార్ వారికి ఇచ్చినారు. పంటని నష్టం చేయకుండా పంటని కాపాడమని చెప్పి కూడా తగు ఆదేశాలని కార్వేటనగరం తహసీల్దార్ వారికి ఇచ్చినారు. కార్వేటనగరం తహసీల్దార్ వారు గారు ఆ పంటని అక్రమార్కుడు లోకనాథ్ రెడ్డి చెర నుంచి కాపాడాలి. ఆ విధంగా పంటను కొట్టుకొని పోకుండా పంటను దుర్వినియోగం కాకుండా ఈ లోకనాథ్ రెడ్డి బారి నుంచి పంటను కాపాడి కార్వేటనగరం తహసీల్దార్ వారు ఆ పంటని వేలం వేసి ఆ ఫలసాయం వచ్చే సొమ్ముని ప్రభుత్వ ట్రెజరీకి జమ చేయాలా. అట్లు కాకుండా కార్వేటనగరం తహసీల్దార్ వారు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ పంటను కానీ అక్రమార్కుడైనటువంటి లోకనాథ్ రెడ్డి కానీ ఇతరులు ఎవరైనా కానీ కొట్టుకొని పోయి కానీ పంటకు ప్రభుత్వానికి నష్టం కలిగిస్తే ఆ సొమ్ముని తహసీల్దార్ గారి జీతం నుంచి రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గ్రామస్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చిందానికి గ్రామస్తులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 53వ బ్రాంచ్ను చిత్తూరు నగరంలో విశాఖ కోఆపరేషన్ బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు ప్రారంభోత్సవం చేశారు. 1916వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీ 109 ఏళ్ల క్రితం విశాఖ కేంద్రం ప్రారంభించబడిన భారతదేశ, గుజరాత్, మహారాష్ట్ర మినహా సహకార అర్బన్ అండ్ టౌన్ పెద్ద సహకార అర్బన్ బ్యాంకు గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 52 బ్రాంచులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2024 నాటికి 4250.4 కోట్లు డిపాజిట్ సేకరించి 3032.35 కోట్ల రుణాలు మంజూరు సర్దనం కలిగి ఉంది. 2023 నాటికి మార్చి దేశంలో 1502 అర్బన్ సహకార బ్యాంకులు ఉండగా పార్టీలు 51 అర్బన్ సహకార బ్యాంకుల్లో ఉండగా షెడ్యూల్ బ్యాంకు ఉన్నాయి. ది విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ 108,000 మంది సభ్యులతో ఏకాభిప్రాయంతో నడవడం విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రత్యేకత. 109 సంవత్సరాలుగా ఈ బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తాం. దీనికన్నా ముందున్నటువంటి బ్యాంకులు కూడా ఆంధ్రదేశంలో కొన్ని బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంక్ కూడా 1983 వరకు ఒకే ఒక్క బ్రాంచ్తో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేది. సో ఆ తర్వాత కాలంలో దీని యొక్క పెరుగుదల, దీని యొక్క అభివృద్ధి ముందుకు సాగింది. 1983 నాటికి మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉంటే ఈ బ్యాంకు అతి చిన్నదిగా 50వ స్థానంలో మాత్రమే ఉంది. 69 లక్షల డిపాజిట్లు, ఒక 50 లక్షల రూపాయల అప్పులతో ఉన్నటువంటి ఈ బ్యాంకు ఆనాడు ఒకప్పుడు జర్నలిస్టు, ట్రేడ్ యూనియన్ నాయకులు శ్రీ మానవ ఆంజనేయులు గారు ఈ బ్యాంక్ చైర్మన్గా ఎన్నికయ్యారు. వారు ఎన్నికైన తర్వాత దీని యొక్క విస్తరణ, దీని యొక్క అభివృద్ధి, కొత్త పుంతలు తొక్కటం, కొత్త ప్రాంతాలకు విస్తరించడం అనేటువంటి కార్యకలాపాలు ప్రారంభించారు. తిరుపతి జిల్లాలో స్వచ్ఛతాహిత సేవ 2024 కార్యక్రమం నిర్వహణపై జిల్లాలోని అందరూ మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ అధికారులు, ఎంపీడీఓలు తదితర అధికారులతో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టరేట్ నుండి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, డిపిఓ తదితర అధికారులతో జిల్లా అధికారులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షించి దిశానిర్దేశం చేశారు. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ అండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అక్టోబర్ 2 నాటికి సమ్ యాక్టివిటీ ఆర్ అదర్ విత్ వన్ థీమ్ మనము చేస్తున్నాము. సో ఈ ఇయర్ సంబంధించి స్వభావ్ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్తో మనము ముందుకెళ్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ 2 వీక్స్లో ఈచ్ డిపార్ట్మెంట్కి డే వైజ్ యాక్టివిటీ ఏమనేది కూడా మీకు ఇన్ ద కోర్స్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా నాకు ప్రయారిటీ ఏమంటే, దో దెర్ ఆర్ మెనీ థీమ్స్ ఇన్ దిస్ 15 days, my focus will be mostly on cleanliness drives, especially focus on this collection and disposal of this e-waste, plastic waste and biomedical waste, and also testing, health checkup to all the sanitation workers. సో వీటిలో భాగంగానే మీరు ఎంత ఇన్నోవేటివ్గా పీపుల్ పార్టిసిపేషన్ తోటి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేషన్ తోటి మీరు చేస్తే అంత బాగుంటుంది. అదేవిధంగా ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్ అండ్ దెన్ చీఫ్ సెక్రటరీ గారి డైరెక్షన్ ఏమంటే, వీటిల్లో
మ్యాక్సిమం మనము డ్రోన్స్ని వాడుకోవాలి. సో డ్రోన్స్ వాడుకొని లేటెస్ట్ టెక్నాలజీతో వీ షుడ్ బి ఏబుల్ టు క్యారీ అవుట్ దిస్ ప్రోగ్రామ్ అనేది కూడా సో ఆల్ మున్సిపల్ కమిషనర్స్ షుడ్ టేక్ నోట్. తిరుపతి జిల్లాలో వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారిగా మురళీమోహన్ శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారిగా మంగళం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మురళీమోహన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి జిల్లాలో యువత రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయని అన్నారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. తద్వారా రోడ్డు ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించవచ్చునని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. రవాణా శాఖ కార్యాలయంలో వాహనదారులకు అవసరమైన సేవలను ఏమాత్రం ఆలస్యత్వం వహించకుండా సకాలంలో అందించాలని రవాణా శాఖ కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వాహనదారులు ఆన్లైన్ సేవలు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రవాణా శాఖ అధికారిగా తిరుపతి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ తిరుపతి జిల్లాలో మనకున్న 34 మండలాల పరిధిలో దాదాపుగా 7,35,488 వాహనాలు ఉన్నాయి. వాటిలో నాన్ ట్రాన్స్పోర్ట్ మరియు ట్రాన్స్పోర్ట్ కూడా ఉన్నాయి. సో రహదారులు రాను రాను రక్తసిక్తమవుతున్నాయి. ప్రమాదాల సంఖ్య గణనీయంగా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. రహదారి భద్రత మనందరి బాధ్యతగా ముందుకు వెళ్తే తప్ప దీన్ని ప్రమాదాల సంఖ్యని మనం తగ్గించేదానికి అవకాశం లేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు సామాజిక బాధ్యతతో డ్రైవింగ్ గుర్తెరిగి పనిచేస్తేనే, అంటే డ్రైవింగ్ చేస్తేనే ఈ యొక్క సమస్య ద్వారా మనం బయటపడవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు కూడా విధిగా రహదారి నియమాలను పాటించాలి. ముఖ్యంగా హెల్మెట్ ధరించాలి. మనం రోజు రోజు ద్విచక్ర వాహనదారుల్లో ముఖ్యంగా యువకుల్లో నవ యువకులు చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంది. కేవలం అంటే నేను దూరం వెళ్ళటం లేదు కదా అనే ఒక భ్రమలో ఉండి హెల్మెట్ పెట్టుకోకుండా పోవటం వలన ఎక్కడ ప్రమాదం జరిగినా తలకు గాయమై చాలా వరకు చనిపోవడం జరుగుతూ ఉంది. అట్లాగే క్షతగాతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. మనకి గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంది. ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా గోల్డెన్ అవర్ను గుర్తుపెట్టుకొని యాక్సిడెంట్ జరిగిన తదనంతరమే వెంటనే వాళ్ళ హాస్పిటల్లో చేర్పిస్తే ఆ యొక్క ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక గుడ్ సమరిటన్ లాగా బాధ్యతగా గుర్తెరిగి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒక ఆర్టీఓగా తెలియజేస్తున్నాను. ఉపాధి హామీ నిధులను 36,000 కోట్లను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దొంగిలించారని, ఉత్సవ విగ్రహాల్లో సర్పంచ్లను జగన్మోహన్ రెడ్డి మార్చడంపై అనేక పోరాటాలు చేశామని, కూటమి ప్రభుత్వం తమ డిమాండ్ల సాధనకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రెసిడెంట్ వైవి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 డిమాండ్ల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేశామన్నారు. ఉపాధి హామీ నిధులను 36,000 కోట్లను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దొంగిలించారని, ఉత్సవ విగ్రహాల్లో సర్పంచ్లను జగన్మోహన్ రెడ్డి మార్చడంపై అనేక పోరాటాలు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం తమ డిమాండ్ల సాధనకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 1,240 కోట్లను గ్రామ పంచాయతీల ఖాతాలలో జమ చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 17,046 గ్రామ సచివాలయంను పంచాయతీల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ మున్సిపల్ వ్యవస్థను పటిష్టం చేయాలని అన్నారు. వాలంటీర్లు చేసే పనులను వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు అప్పగించాలని, పంచాయతీ, మున్సిపల్ ప్రజాప్రతినిధులు 1 నెల గౌరవ వేతనం 7.70 కోట్లను వరద బాధితులకు ప్రకటిస్తున్నామన్నారు. 400 పంచాయతీలకు 4 కోట్లు విరాళంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వరద బాధితుల సహాయార్థం పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. అందులో తెలంగాణ సీఎం గారికి 1 కోటి రూపాయలు, ఆంధ్ర సీఎం గారికి 1 కోటి రూపాయలు, 2 కోట్లు ఇచ్చి మళ్ళీ 4 కోట్లు వ్యక్తిగతంగా పర్సనల్గా మా గ్రామ పంచాయతీలకి 400 పంచాయతీలకి ఒక్కో పంచాయతీకి 1,00,000 రూపాయల చొప్పున ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి హెరిటేజ్ సంస్థ ద్వారా భువనేశ్వర్ గారు 2 కోట్ల రూపాయలు ఇచ్చి
తెలంగాణ సీఎం గారికి ₹1,00,00,000, ఆంధ్ర సీఎం గారికి ₹1,00,00,000 ఇవ్వటం జరిగింది. సరే, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల పాటు వరదల్లో అక్కడే ఉండి మోకాలు నడుము లోతు నీళ్లలో తిరిగి రేయింబాళ్ళు కష్టపడి ప్రజలకు సహాయం చేశారు. మరి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఆయన ఎంతో అద్భుతమైన నైపుణ్యత కలిగినటువంటి వ్యాపారవేత్త అని చెప్పి ₹60 లక్షల అప్పులో 2004 సంవత్సరంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ₹1,00,00,000 కోట్ల లాభంలోకి తీసుకొచ్చాడు. అటువంటి వ్యాపారవేత్త అమోఘమైన తెలివితేటలు, అదానీ అంబానీని మించిన తెలివితేటలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఓట్లు వేసి ఒకసారి గెలిపించి రెండోసారి 40% ఓట్లు వేసిన రాష్ట్ర ప్రజలకు కష్టం వచ్చి కన్నీళ్లు పెడతాంటే ఆయన ఏమి విరాళం ప్రకటించారు? ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏదో పార్టీ తరఫున ₹1,00,00,000 అన్నారు, మరి ఎక్కడ ఖర్చు పెట్టాడు ఏంటో ఇంత మట్టికి కనపడలేదు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా ప్రోత్సహిస్తామని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని అన్నారు. తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన A to Z ఎక్సాటిక్ పార్క్ రెస్టారెంట్ ను ఆయన ప్రారంభించారు. తిరుపతి కరకంబాడి రోడ్డులోని మంగళం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన A to Z ఎక్సాటిక్ పార్క్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, టీడీపీ నాయకులు డాలర్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి నిర్వాహకులు హర్షవర్ధన్ ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి A to Z ఎక్సాటిక్ పార్క్ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ కారణంగా సుమారు 85 మందికి ఉద్యోగ అవకాశాలు పొందారని, అందులో ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలో 35 మంది వరకు ఉపాధి అవకాశాలు లభించాయని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగ భృతి కల్పించిన యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఎవరినైనా పార్టీలకు అతీతంగా ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే నేను ముందుండి సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉమ్మడి మంగళం పంచాయతీ నందు మా సోదరులందరూ కూడా ఈరోజు దీన్ని ఓపెన్ చేసుకుంటుంది. ఒక అన్ఎంప్లాయ్మెంట్ గతంలో ఏదైనా చేయాలంటే ఏ విధంగా పర్మిషన్ కావాలని వేధించే వాళ్ళు గత ప్రభుత్వంలో చూడొచ్చు. ఈరోజు నిరుద్యోగులు ఉండొచ్చు, ఇండస్ట్రియలిస్ట్ ఉండొచ్చు, ఎవరు వచ్చినా ఏమైనా చేసుకునేదానికి మేము ముందుకు వచ్చాం. మా చంద్రబాబు నాయుడు గారు, మా పెద్ద ఆయన అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా చిన్న ఆయన లోకేష్ బాబు గారు కానీ, దానిలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా వీళ్ళు యూత్ అంతా కలిసి ఈరోజు పెట్టడం జరిగింది. దీని ద్వారా ఇక్కడ టోటల్ 85 మంది ఎంప్లాయ్మెంట్ ఉంటే లోకల్లో స్థానికంగా మాకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సుమారు 30 నుంచి 35 మంది కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చారు. మీ ద్వారా కూడా ఆ యజమానానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీడియా సోదరులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, కొందరు ఈ నీలి ఛానల్స్లో, నీలి పేపర్లో ఏదేదో రాస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడ కానీ మేము డెవలప్మెంట్కి ముందుంటాం. కావాలంటే వైసీపీ వాళ్ళు వచ్చి కూడా పెట్టుకోమని మేమే దగ్గర పర్మిషన్ తీస్తాం. గతంలో వైసీపీ వాళ్ళకే డబ్బులు వసూలు చేసిన ఘనత ఆ ప్రభుత్వంలో ఉంది. ఈ సంవత్సరంలో అటువంటిది మా దగ్గర జరగదు. మేము ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందుంటాం. కాబట్టి ఇది అందరూ గమనించాలి. మీడియా సోదరులు కూడా దీన్ని కూడా గమనిస్తూ చంద్రగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి మీరు కూడా మాకు చేయూత ఇవ్వాలంటే మీ ద్వారా కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు లారీని ఢీకొన్న ఘటనలో 7 ప్రాణాలు కోల్పోగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చిత్తూరు, బంగారుపాలెం, పలమనేరు ఆసుపత్రికి తరలించారు. ముందుగా ఒక లారీని ఢీకొన్న బస్సు ఆ వెంటనే మరో లారీని ఢీకొంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాలను సేకరిస్తున్నారు. అలిపిరి డిపో కండక్టర్ చిరంజీవికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు అందించే సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు హుటాహుటిన సంఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా మండలం మొగిలి ఘాట్ వద్ద ఆర్టీసీ బస్సును 2 లారీలు ఢీకొన్న దుర్ఘటనలో 7 మృతి చెందారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలను ప్రత్యక్షంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు
చిత్తూరు, బంగారుపాలెం, పలమనేరు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. అనంతరం ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షలు ఎక్స్గ్రేషియాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో 7 మృతి చెందగా గాయపడ్డ 33 మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈరోజు బంగారుపాలెం మండలి మోగ్లీ విలేజ్, మోగ్లీ ఘాట్ పక్కన ఒక ఆర్టీసీ బస్ తిరుమల నుంచి బెంగళూరు ఒక యాక్సిడెంట్ జరిగింది. సో ఈ యాక్సిడెంట్లో ఒక బస్, 2 లారీస్, ఒక మోటార్ సైకిల్ ఇన్వాల్వ్ అయింది. ఇప్పటి వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే 33 పేషెంట్స్ మనం హాస్పిటల్స్ షిఫ్ట్ చేసేసాము. ఈ 33 పేషెంట్స్లో 25 పేషెంట్స్ స్టేబుల్గానే ఉన్నారు. ఈ 25 పేషెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఏరియా హాస్పిటల్ పల్మనేరులో ట్రీట్మెంట్ చేస్తున్నాము. అందరూ 25 పేషెంట్స్ అవుట్ ఆఫ్ డేంజర్ కండిషన్ స్టేబిలైజ్ చేస్తున్నాము. అవసరం ఉంటే హైయర్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మిగతా 33లో 25 ఎక్కడ ఉన్నారు, 8 పేషెంట్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేశాము. అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. 7 మరణం ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేశాము. ఈ 7 డెడ్ బాడీస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. ఇంకా సైట్ క్లియర్ చేస్తున్నాము. సో ఇది ఇప్పటి వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. 33 పేషెంట్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ 7 పేషెంట్స్ 7 మంది డెత్ అయింది. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు నగరంలో నిర్వహించనున్న స్వచ్ఛతాహిత సేవా కార్యక్రమాలు విజయవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులకు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల నిర్వహణపై శుక్రవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్, హెల్త్, ప్లానింగ్ విభాగపు అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2024వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వభావ్ స్వచ్ఛత్, సంస్కార స్వచ్ఛత్ అనే నినాదంతో స్వచ్ఛతాహిత సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ, మ్యారథాన్ రన్, వర్క్షాప్లు, వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అలాగే ఈ నెల 17వ తేదీ నుంచి సంపూర్ణ స్వచ్ఛతా కార్యక్రమం, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా అన్ని చోట్ల పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా ఖాళీ స్థలాలను శుభ్రం చేసి మొక్కలు నాటడం, రోడ్లు, రైల్వే స్టేషన్లు, చెత్త కుప్పలు తదితర ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం ఉండాలన్నారు. సఫాయి కర్మచారులకు సేఫ్టీ పరికరాలు అందించడం, ఆరోగ్య సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం ఆయా విభాగాల అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామరెడ్డి, డీసీపీ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్ పాల్గొన్నారు. అక్టోబర్ 8న గరుడ సేవ రోజున అదనపు పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించామని విజిలెన్స్ అధికారులను ఈవో ఆదేశించారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు మరియు 4 చక్రాల వాహనాలు కలిపి దాదాపు 11,000 వాహనాలను పార్క్ చేయడానికి సరిపోతాయి. అదనపు పార్కింగ్ ప్రాంతాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు బందోబస్తు, అదనపు సిబ్బంది, సీసీటీవీ, అదనపు లగేజీ సెంటర్ ఏర్పాట్ల కోసం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఈవో ఆదేశించారు. అనంతరం ఇంజనీరింగ్ పనుల పురోగతి, రవాణా, వసతి, నీరు, అన్నప్రసాదాల పంపిణీ, సరిపడా శ్రీవారి సేవకుల ఏర్పాటు, ఉద్యానవన విభాగ అలంకరణలు, తగినన్ని లడ్డూల నిల్వ, ఉత్తమ కళా బృందాల ఎంపిక, అదనపు మరుగుదొడ్లు తదితర అంశాలపై ఈవో సమీక్షించారు. అంతకుముందు లడ్డూ కాంప్లెక్స్ పోర్టును సంబంధిత అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు.
ఈ తనిఖీల్లో భాగంగా లడ్డూ కౌంటర్లు, బూందీ పోర్టులను సందర్శించి లడ్డూల పంపిణీ, బూందీ తయారీ ప్రక్రియను పర్యవేక్షించి శ్రీవారి పోర్టుపై సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఈఈ సుబ్రహ్మణ్యం, రవాణా విభాగం జిఎం శేషారెడ్డి, సిపిఆర్ఓ డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. ధార్మిక జీవనానికి ఆయువు పట్టు తిరుమల అంటూ ప్రపంచంలో అందరికీ ఈ క్షేత్రమే ప్రధాన బిందువని, సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ వారికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మాజీ ఏపీ సీఎస్ సుబ్రహ్మణ్యం అన్నారు. గతంలో తలెత్తిన లోపాలను సరిదిద్దే ప్రయత్నం టీటీడీ ఈవో, అదనపు ఈవోలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో 1958 బ్యాచ్ ఐఏఎస్ చల్లా భీమేశ్వరరావుతో కలిసి మాజీ ఏపీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ స్వామివారి దర్శనం వారి అనుగ్రహం వల్ల దివ్యంగా జరిగింది. ప్రత్యేకంగా ఇవాళ రావడానికి కారణం 1958వ బ్యాచ్కి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసరు చల్లా భీమేశ్వరరావు గారని, వారు వారి పత్ని దర్శనానికి అనేక సార్లు వారి మనసులో ఉంది. వారి కోరిక తీర్చడానికి స్వామివారు నన్ను ఈ విధంగా ఇక్కడికి లాక్కుని వచ్చారు. వారు గొప్ప దేశభక్తుడు. ఈ వయసులో కూడా ఇంకా దేశం కోసం అని చెప్పి అనేక మౌలికమైన అంశాల మీద ఆయన వ్యాసాలు రాయడం, గ్రంథాలు రాయడం చేస్తున్నారు. వారి దర్శనం కోసమే మేము వచ్చాం. స్వామివారి అదృష్టం మాకు కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడొచ్చినా కూడా ఇక్కడ అది మాకు పుట్టినింటిలాగానే లెక్క. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పలకరించే విధానం కానీ, చూపించే ఆదరణ కానీ, అది ఒక నూతనమైన ఒక ఉత్సాహాన్ని మాకు ఇస్తుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ధార్మిక జీవనానికి కూడా ఇది గొప్ప ఆయువు పట్టు. సనాతన ధర్మాన్ని నమ్ముతున్న వాళ్ళందరికీ కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ అందరికీ కూడా ఈ క్షేత్రమే ప్రధానమైన బిందు. అందరినీ కూడా ఒకసారి తలుచుకుంటూ ఎవరైతే సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారో, ఆదరిస్తున్నారో, ప్రోత్సహిస్తున్నారో, పోషిస్తున్నారో వారందరికీ కూడా స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదించాలి. రాష్ట్రం ఈ మధ్యనే ఒక పెద్ద విపత్తు నుంచి బయటకు పడింది. ఆ వరదల పుణ్యమా అని చెప్పి అనేక మంది వారి ఆస్తులు కోల్పోయారు. వారందరికీ ఉపశమనం కలగాలని, వారందరూ కూడా తిరిగి వారి యథాస్థితికి చేరాలని స్వామివారి ఆశీస్సులను కోరడం ప్రత్యేకంగా నా బాధ్యతగా నేను చేయడం జరిగింది. ఇంతకంటే చెప్పేదేమీ లేదు. వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారు నిరంతరం వారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు. ఈ క్షేత్రంలో ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని లోపాలు సరిదిద్దడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ప్రధానంగా శ్రీకార్య నిర్వహణాధికారి గారు, అలాగే అదనపు శ్రీకార్య నిర్వహణాధికారి గారు వారి నేతృత్వంలో అనేక కార్యక్రమాల గురించి వారు ఆలోచన చేస్తున్నారు. అప్పుడప్పుడు పంచుకుంటున్నారు. తోచిన విధంగా వారికి సహాయం అందిస్తూ ఈ క్షేత్రంలో కూడా సేవ చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకా అనేక మంది ముందుకొచ్చి ఇలాంటి క్షేత్రాలని సేవిస్తూ వారి జీవితాలని ధన్యం చేసుకోవాలని ఈ క్షేత్రం నుంచి వారందరికీ పిలుపునిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను తీసుకోవాలని, తెలంగాణలో కళ్యాణ మండపాలు నిర్మించాలని విన్నవిస్తున్నట్లు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలియజేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, చంద్రబాబుపై నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా బాగుండాలని, ప్రత్యేకంగా మా ఆదిలాబాద్ జిల్లా ప్రజల కష్టాలు దూరం కావాలని, కష్టాలలో ఉన్నటువంటి రైతుల బాధలు దూరం కావాలని స్వామివారికి ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి
తెలంగాణ శాసనసభ్యుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ఒక విజ్ఞప్తి చేస్తున్న భక్తుల సౌకర్యార్థం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు శాసనసభ్యులందరికీ కూడా ఇక్కడి స్వామివారి దర్శనానికి ప్రత్యేకమైనటువంటి శాసనసభ్యుల సిఫారసులతోని అవకాశం ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో కొంత ఉన్నా కూడా ఇప్పుడు ఆ రకమైనటువంటి తెలంగాణ రాష్ట్ర భక్తులకు ఆ అవకాశం లేకుండా పోయింది. అత్యధిక భక్తులు తెలంగాణ రాష్ట్రంలో కూడా శ్రీవారిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటటువంటి భక్తులు చాలా అధికంగా ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైనటువంటి దృష్టితోని తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులకు కూడా ఈ యొక్క భక్తుల దర్శనార్థం సిఫారసుల ఉత్తరాలను ఆమోదించాల్సిందిగా తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొక్కసారి స్వామివారిని వేడుకుంటున్న తెలుగు రాష్ట్రాల, 2 రాష్ట్రాల ప్రజలు సుఖంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని, ప్రత్యేకంగా కష్టాలలో ఉన్న రైతుల కష్టాలు దూరం చేసే విధంగా స్వామివారు ఆశీర్వదించాలని, ఇక్కడి దర్శనానికి వచ్చినప్పుడల్లా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి, ఈ అనుభూతిని మాటలలో వర్ణించలేనటువంటి అనుభూతిని, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జరిగేటటువంటి చాలా కార్యక్రమాలు కొంత మందగించినట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అనేక దేవాలయాలు కానీ కళ్యాణ మండపాలు కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇంకా కోరుకుంటున్నారు. ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రంలో టీటీడీ నిధులను వెచ్చించి చాలా ధార్మిక కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశాలు ఉండేనో ఆ రకంగా ఇప్పుడు కూడా గొప్పగా ఆలోచించాలని, గత ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చేసింది. గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినా కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద తెలంగాణ ప్రజలకు, తెలంగాణ భక్తులకు ఒక విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి టీటీడీ నుంచి ప్రత్యేకంగా నిధులు తెలంగాణ రాష్ట్ర ధార్మిక కార్యక్రమాలకు కూడా ఖర్చు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. శుక్రవారం ఉదయం అభిషేక సేవలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం అభిషేక సేవలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, ప్రముఖ సినీ నిర్మాత అశ్విని దత్, తెలంగాణ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, తెలంగాణ ఎంపీ డీకే అరుణలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి రావడం జరిగింది. స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి, అదేవిధంగా వారి ఆశీస్సులు కూడా పొందడానికి. వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం వద్దాం అనుకుంటే ఈరోజు కుదిరింది. స్వామివారి పిలుపు మేరకే దర్శనం జరుగుతుంది. సో ఈరోజు స్వామివారి యొక్క ఆశీర్వాదంతో నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో, నాయకత్వంలో భారతదేశం ఏదైతే వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు మరి ముందుకెళ్తున్నారో ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 లారీలు, 1 బస్సు ఢీకొనడంతో 7 మృతి, 30 మందికి గాయాలు. బంగారుపాలెం మండలం మొగిరి ఘాట్ వద్ద ప్రమాదం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీతారాం ఏచూరి. సిపిఎం, సిపిఐ ప్రజా సంఘాలు ఘనంగా నివారణ. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళదాం. సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు. తిరుపతి జిల్లాలో వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. హెచ్చరించిన జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్. ఏపీలోని గ్రామాల్లో కనీస అవసరాల సౌకర్యాలపై వేగం పెంచాలి. కూటమి ప్రభుత్వం తమ డిమాండ్ల సాధనకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి. డిమాండ్ చేసిన ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రెసిడెంట్ వైవి రాజేంద్ర ప్రసాద్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.